ఇవాళ నారా లోకేష్ గారు చేపట్టినటువంటి యువగళం 224వ రోజు. యువగళం కాదది ప్రజాగళం, ది వాయిస్ ఆఫ్ ఆంధ్ర. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వివిధ రంగాలు, వివిధ వర్గాలకు చెందినటువంటి ప్రజలందరూ వాళ్లకున్నటువంటి ఇబ్బందుల్ని, వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల్ని, వాళ్ళ మీద జరుగుతున్నటువంటి దాడుల్ని ప్రతి ఒక్కటిని కూడా లోకేష్ గారి దృష్టికి తీసుకొస్తా ఉన్నారు. అలానే యువగళం స్టార్ట్ చేయడానికన్నా ముందర అవాకులు చెవాకులు ఎన్నో మాట్లాడినటువంటి అధికార పార్టీ వాళ్ళు 224 రోజుల తర్వాత ఈ యువగళం ఏంట్రా బాబు, ఒక పెద్ద సునామీ లాగా మా పార్టీనే మొత్తం కొట్టుకుపోయేట్టుగా చేసేట్టుగా ఉంది అని చెప్పి భయపడుతూ ఇప్పటికీ అవాకులు చెవాకులు మాట్లాడుతున్నా సరే ఎక్కడా కూడా మొహం చూపించుకోలేక తర్జన భర్జనలు పడుతున్నారు. యువగళానికి ఇవాల్టి రోజున సంఘీభావంగా తెలుగు ప్రొఫెషనల్స్ వింగ్ ఆధ్వర్యంలో హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రొఫెషనల్స్ అందరూ కూడా వై డోంట్ వి వాక్ విత్ లోకేష్, మేము కూడా కదంలో కదం లోకేష్ గారితో మేము కూడా నడుస్తాం అని చెప్పి ముందరికొచ్చి ఇవాళ లెట్స్ వాక్ ఫర్ లోకేష్, లెట్స్ వాక్ విత్ లోకేష్, లెట్స్ యువగళం అనేటువంటి ఒక కాన్సెప్ట్ తోటి ముందరికొచ్చారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు తెలుగు ప్రొఫెషనల్స్ వింగ్ని కంగ్రాచులేట్ చేయాలండి. ఉన్నటువంటి అఫిలియేటెడ్ బాడీస్ అన్నీ కూడా ఎక్కడికక్కడ వర్క్ చేస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో తెలుగు ప్రొఫెషనల్స్ వింగ్ ఏ రోజునైతే యువగళం స్టార్ట్ అయిందో దాంతో పాటుగా సార్ అరెస్ట్ అయినప్పుడు జరిగినటువంటి వివిధ ఇష్యూస్ మీద, అది పల్లెకి పోదాన్ని తీసుకున్నారు, లెట్స్ మెట్రో తీసుకున్నారు, గ్రాటిట్యూడ్ కాన్సర్ట్లో వాళ్ళ సహాయ సహకారాలను అందించారు. ఇలా ఎక్కడికక్కడ వాళ్ళు ప్రోగ్రామ్స్ని తీసుకొని ముందరికి ఉన్నారు. ఈ ప్రోగ్రామ్ కూడా ఖచ్చితంగా సక్సెస్ఫుల్ అవుతుంది. ఎందుకనంటే మనస్ఫూర్తిగా రాష్ట్ర ప్రజల కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్రంలో ఉన్నటువంటి యువత యొక్క భవిత కోసం ఏదైతే మీరు ఇవాళ రోజున కంకణం కట్టుకున్నారో, నారా లోకేష్ గారికి సపోర్టివ్గా మేము కూడా ముందరుంటాం, చంద్రబాబు నాయుడు గారికి సపోర్టివ్గా మేము కూడా ముందరుంటాం అని చెప్పి మీరు ముందరకు వస్తున్నారు. ఖచ్చితంగా ఇట్ ఈస్ వెరీ వెరీ అప్రిషియబుల్ కాన్సెప్ట్ అండ్ వెరీ వెరీ అప్రిషియబుల్ ఎఫర్ట్స్ బై యూ. దాంతో పాటుగా ఇది ఇక్కడికి మాత్రమే ఎండ్ కాదు. మేము యువగళం స్టార్ట్ అయిన రోజున కూడా చెప్పాం, మళ్ళీ చెప్తున్నాం, అక్కడ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికే చెప్తున్నాం, అయ్యా ఆ రోజున కూడా చెప్పాం ట్రైలర్ మాత్రమే అది అని. యువగళం ప్రభంజనాన్ని చూశారు, యువగళం ఎలా ప్రజాగళంగా మారిందో చూశారు. రేపు పొద్దున ఇంకొక 2-3 నెలల్లో ఎన్నికలు వచ్చేటప్పటికి ఎన్నికల్లో పసుపు సునామీని చూడబోతున్నారు ఆంధ్రప్రదేశ్లో. ఇట్స్ గోయింగ్ టు బి డెఫినెట్లీ ఒక థంపింగ్ మెజారిటీతో పాటు ఒక విన్ అనేటువంటిది, విక్టోరియస్ విన్ అంటాం. అది ఆ విక్టోరియస్ విన్ ఎలా ఉంటుందో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు చూపించబోతున్నారు. ఎందుకంటే అది రాష్ట్ర భవిత కోసం, రాష్ట్ర ప్రజల మంచి కోసం, సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం, ఇందాక నినాదాలు ఇచ్చినట్టుగా ఉపాధి కోసం, ఉద్యోగాల కోసం, రాష్ట్రంలో పెట్టుబడులు రావడానికి కోసం, రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు మంచిగా ఉండడం కోసం. అందుకనే ఈ లెట్స్ యువగళం కార్యక్రమాన్ని మేము నిజంగా అభినందిస్తూ తీసుకున్నటువంటి టీం అందరినీ, తెలుగు ప్రొఫెషనల్స్ వింగ్ టీం హెడెడ్ బై తేజస్వి అందరికీ కూడా congratulations for taking very very innovative programs. We look forward for further more innovative programs from you for the benefit of Andhra Pradesh and the youth of Andhra Pradesh. Let's Yuvagalam.